ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల త్రిమూర్తి చౌక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను కొనియాడారు. తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు, భాషా ప్రయుక్త రాష్ట్రం దక్కాలన్న ఆయన ఆకాంక్ష వల్లే నేడు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామని గుర్తు చేశారు. గాంధేయవాదిగా ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, ఎస్సీలకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అమరజీవి త్యాగాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పొట్టి శ్రీరాములు స్వగృహం ఉన్న నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించి 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు పిలిపించి గౌరవించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు నాయుడు తీరుపై వెల్లంపల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పొట్టి శ్రీరాములు స్మృతికి కానీ రాష్ట్ర అవతరణకు కానీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2014-19 మధ్యకాలంలో ఒక్కసారి కూడా అధికారికంగా రాష్ట్ర అవతరణ వేడుక నిర్వహించలేదని, అమరజీవి ఆశయాలను తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కోరిక మేరకు నవంబర్ 1వ తేదీన వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో నిర్వహించిన చైర్మన్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని తొలిత కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు మద్రాసుతో కలిపిన ఆ రోజు తెలుగు వారందరూ కూడా మరి ఏదైతే తెలుగు వారందరూ ఉన్నారో వారికి ఒక రాష్ట్రం, ఒక భాష, ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. వారి ప్రాణత్యాగం ఫలితంగానే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పొట్టి శ్రీరాములు గారు అనునిత్యం కూడా అందరూ బాగుండాలి, ముఖ్యంగా ఎస్సీలని దేవాలయంలో ప్రవేశించడం కానివ్వండి, ఎస్సీలకి సమాన హక్కులు కల్పించాలని చెప్పిన కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉందన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నా దానికి ముఖ్య కారకులైన పొట్టి శ్రీరాములు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలో కూడా గుర్తుపెట్టుకొని ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెల్లూరుకి మన ఏదైతే నెల్లూరు జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు జిల్లా అని పేరు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఎందుకంటే ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు ఘనంగా నిర్వహించి వారి కుటుంబ సభ్యులను కూడా మన కార్యక్రమం పిలిపించి వారిని సన్మానించి పొట్టి శ్రీరాములు గారి కుటుంబానికి కానీ వారికి కానీ ఏదైనా ప్రాధాన్యత ఇచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. చంద్రబాబు నాయుడు ఇవాళ 4వసారి ముఖ్యమంత్రి. ఆయన ఒక్కసారైనా సరే పొట్టి శ్రీరాములు గారి గురించి ఏం చేశారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఆయన గురించి కానీ ఆయన స్మృతులను కానీ, ఎందుకంటే నవంబర్ 1 అనేది మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. దాన్ని పూర్తిగా కూడా మార్చేసిన వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. 2014 నుంచి 2019 వరకు ఒక్కరోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేశాడా? ఈ 24 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడైనా కార్యక్రమం చేశాడా? ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకాలని లేకుండా చేయాలని చెప్పని ఇప్పటి వరకు కూడా కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేము 2019లో చంద్రబాబు నాయుడు నవంబర్ 1 అవతరణ దినోత్సవం ఆపేశాడు. చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, పొట్టి శ్రీరాములు అభిమానులు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
జరిపించాలి అని చెప్పంటే మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా అధికారికంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ రోజు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి నేను పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నేను సహకరించాను అని చెప్పని ఏదో చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారు తప్ప పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం. ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా ఆర్యవేసులంతా వేసుకొని ఈ రోజు ఈ విగ్రహాలు ఏ విధంగా పెట్టారో ఆ విగ్రహం కూడా అలాగే పెట్టారు. అంతే తప్ప ప్రభుత్వ సహకారం ఎక్కడా కూడా లేదు. ప్రభుత్వ సహకారం అనేది ఆ విగ్రహంలో లేకపోవడం చాలా బాధాకరం కూడా. ఏ ప్రభుత్వ నిధులతో విగ్రహం కట్టలేదా? ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ప్రభుత్వం ఆ మాత్రం గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి లేదా? ఆర్యవైశ్యుల చేత చందాలు వసూలు చేసుకొని పొట్టి శ్రీరాములు గారిని గ్రామ గ్రామాలు వీధులు తిప్పి డబ్బులు వసూలు చేసి అంగుళానికి 5,000 రూపాయలు అని చెప్పని చందాలు వసూలు చేసి ఆ విగ్రహానికి మళ్ళీ శిలాఫలకాలు మాత్రం వీళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇది మీకు నిజంగా కనుక ప్రేమ ఉండుంటే కనుక పొట్టి శ్రీరాములు గారి మీద ప్రభుత్వ డబ్బులు కనుక మీరు నిర్మాణం చేస్తుంటే అది పొట్టి శ్రీరాములు గారి మీద మీకు అభిమానం ఉందని తెలియపరచుకోవచ్చు. ఈ రోజు భారీ వయసులంతా కలిసి విగ్రహానికి చందాలేస్తే దానికి వెళ్ళి వీళ్ళు బాజా భజంతులు మోయించడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. పొట్టి శ్రీరాములు గారిని ఎప్పటికప్పుడు అవమానిస్తుంది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను. గారి 125వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మన కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్న త్రిమూర్తి చౌక్ లో వారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే గతంలో కానీ ఇప్పుడు కానీ పొట్టి శ్రీరాములు గారి గురించి ఇందాక అన్నయ్య చెప్పినట్టే ఈ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూర్తిగా ప్రభుత్వమే భరించి చేసుంటే చాలా బాగుండేది ఆర్యవైశ్య సంఘాల అందరి మనోభావం. ఎందుకంటే వాళ్ళు దానికి ఒక టైటిల్ పెట్టుకున్నారు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసి త్యజించినటువంటి ఆ అమరజీవికి ఇదేనా ఈ గౌరవం కల్పించేటువంటి, ఈ ప్రభుత్వం కల్పించేటువంటి గౌరవం? ఇదేనా పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ, మమకారం? ఇటువంటివన్నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆర్యవేశ నాయకులందరూ ఇటువంటి కపట ప్రేమకి బాజా భజంత్రీలు ఉండటం కూడా అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదన్నా ఉంటే అంటే ఈ విషయాన్ని రాజకీయం చేయడం ఇష్టం లేకపోయినా మీరు దానిలోకి రాజకీయాలు చొప్పించారు కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. స్థలం కేటాయించడం అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ప్రభుత్వ స్థలమే కానీ నాదో ఇంకొకరిదో కాదు. ప్రభుత్వ స్థలం ప్రతి చోట కేటాయిస్తుంది. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఏమో 1750 కోట్ల రూపాయలు కేటాయిస్తూ దానిలో డిపిఆర్ రెడీ చేయడానికి, కేవలం డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయడానికి 11 కోట్ల రూపాయలు ఇదే ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చిందా లేదా? అంటే ఆ మాత్రం అంటే ఎన్టీ రామారావు గారికి ఇచ్చేటువంటి దాంట్లో ఒక 10% తో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పూర్తయిపోతుంది. అంటే ఆ మాత్రం పొట్టి శ్రీరాములు గారు నోచుకోలేకపోయారా ఈ ఆంధ్ర రాష్ట్రం? ఆయన నిజంగా ఈ రోజున కనుక ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందంటే ఇలాంటి నాయకుల కోసం, ఇలాంటి ప్రజల కోసమా నేను ఈ ప్రాణత్యాగాన్ని చేశాను అని ఆత్మక్షోభకు గురి చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునరాలోచించుకొని చందాలన్నీ వెనక్కిచ్చి దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం కనుక తీసుకుంటే నిజంగానే ఆర్యవైశ్య సంఘాలు బేషరతుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా మేమందరం కూడా హర్షిస్తాం. కానీ ఆ పని చేయలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం. దీన్నైతే ఎట్టి పరిస్థితుల్లో కూటమి నాయకులందరూ గుర్తెరగాలని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. Like, subscribe and press the bell icon for new updates.